హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 'ప్యాట్రియట్' మూవీ రివ్యూ. దాదాపు 3 గంటల సేపు దాకా మూవీ రన్ టైమ్ ఉంటుందండి. ఇట్స్ ఏ స్పై పొలిటికల్ డ్రామా ఫిలిం అండి. ఫస్ట్ హాఫ్‌లోని మోహన్ లాల్ గారు ఉండరండి. సెకండ్ హాఫ్‌లోని మోహన్ లాల్ గారు ఉంటారు. ఇట్స్ ఏ యావరేజ్ ఫిలిం అండి. నా ఒపీనియన్ బట్టి యావరేజ్ ఫిలిం అండి. రన్ టైమ్ లెక్క కాదండి. సెకండ్ హాఫ్ ఏం బాగోలేదు. అలాగే కమర్షియల్ ఎలిమెంట్ కంటేనా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడానా చెప్పకూడదండి మూవీ అయితే. స్టోరీ పరంగా కూడానా చాలా మనం ఇలాంటి స్టోరీసు చూసే అనే ఒక ఫీలింగ్ వస్తదండి. చాలా మందిని క్యాస్ట్ పెట్టారండి. దాదాపు మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు 18 సంవత్సరాల తర్వాత ఇద్దరు ఒకే సినిమాలోనే యాక్ట్ చేశారండి. ఈ 'ప్యాట్రియట్' మూవీ ఏ ఫిల్మ్ బై మహేష్ నారాయణ. చాలా రియలిస్టిక్‌గా ఉంటాయండి. తన ఫిలిమ్స్ అనేవి చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. కానీ ఎందుకో ఈ మూవీ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అసలు నిజంగానే మమ్ముట్టి గారు దేశద్రోహియా? అసల ఫహద్ ఫాసిల్ గారు నిజంగానా హీరోవా? లేకపోతే విలనా? అది తెలియాలంటే మూవీ మీరు చూడాల్సిందేనండి. అలాగే కుంచుకొండ బాబు గారు తన క్యారెక్టరు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. మూవీలోని చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. లాస్ట్ దాకాన ఏమి లేని క్యారెక్టర్‌ని లాస్ట్‌కి హైలైట్ చేశారండి. తనే చాలా ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్ అండి కుంచుకొండ బాబు గారు. అలాగే స్టోరీ విషయానికొస్తే కొన్ని ఫైల్స్ ఉంటాయండి. చాలా కాన్ఫిడెన్షియల్ అయిన కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్‌ని లీక్ అవుతాయండి. ఆ ఫైల్స్ లీక్ అవుతాయి. ఆ లీక్ చేసింది మమ్ముట్టి గారని అనుకుంటారండి. అసలు నిజంగా మమ్ముట్టి గారు లీక్ చేశారా లేదా? అది కనిపెట్టినందుకే సెకండ్ హాఫ్‌లోని మోహన్ లాల్ గారైతే వస్తారండి. దాని తర్వాతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది మమ్ముట్టి గారు వచ్చిన తర్వాత. కానీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అనేది చాలా స్లోగా ఉంటుందండి. ఫస్ట్ హాఫే చాలా బావుంటది. స్క్రీన్ ప్రెజెన్స్ అనేది మోహన్ లాల్ గారిది చాలా తక్కువేనండి. స్క్రీన్ ప్రెజెన్స్ అనేది. ఇట్స్ ఏ స్పై పొలిటికల్ డ్రామా ఫిల్మ్ అండి. నాకు నా ఒపీనియన్ బట్టయితే సినిమాటోగ్రఫీ చాలా నైట్ విజువల్స్ చాలా డార్క్ టోన్‌లో ఉంటుందండి మొత్తం కథంతాన. బీజీఎం అయితే కొంచెం పర్వాలేదు అని అనిపించింది. స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ పెద్దగా ఏమి అనిపించదు. ఫస్ట్ హాఫ్ చాలా క్రిస్పీగా అనిపించదండి. సెకండ్ హాఫ్ పెద్దగా ఏముండదండి స్క్రీన్ ప్లే అనేది. ఓపెన్ ఎండింగ్ ఇచ్చేసారండి. లాస్ట్‌లోని ఓపెన్ ఎండింగ్ ఇచ్చేసారు. మేబీ సీక్వెల్ ఉండే అవకాశం అయితే ఉందండి. చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. స్టోరీ మొత్తం అంతా ఒకటేనండి. అసల ఆ కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ ఎలా లీక్ అయ్యాయి? అది లీక్ చేసింది ఎవరు? అది తెలియాలంటే 'ప్యాట్రియట్' మూవీ మీరు చూడాల్సిందే అండి. ఇది నేను ట్రైలర్ చూసిన తర్వాత అమ్మో! దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఇద్దరు యాక్ట్ చేస్తారు కదా! ఇంకా ఎలాగో ఉండబోతుందని కూడా ఆ మైండ్ సెట్ మీద నేనైతే మూవీకి వెళ్ళానండి. ఇప్పటికొచ్చి నేను 'జట్లీ' మూవీ చూడలేదు. 'గాయపడ్డ సింహం' మూవీ చూడలేదండి. ఇవి 2 మూవీస్ చూడకుండా ఈ మూవీకే ఎళ్ళానండి నేను. సో, ఇంతమంది మల్టీ స్టారర్స్ ఉన్నారు అనే ఒక్క పాయింట్ మీద నేను ఈ సినిమాకి వెళ్ళడం అయితే జరిగిందండి. కానీ స్టోరీ పరంగా అయితే నాకు పెద్దగా ఏమి అనిపించలేదండి. అంటే కొంత సీన్స్ దాకాన చాలా రియలిస్టిక్‌గా అనిపించాయండి. ఇప్పట్లోని చాలా రియలిస్టిక్‌గా అనిపించాయి గానీ, కొంత వరకు నాకు మూవీ ఏం అనిపించలేదండి. యావరేజ్ ఫిల్మ్ అనిపించింది. యావరేజ్ ఆర్ అబోవ్ యావరేజ్ ఫిల్మ్ అనిపించింది. నా ఒక్క రేటింగ్ 2 ఔట్ ఆఫ్ 5 అండి. ఎందుకు అంటే స్టోరీ విషయం కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు, అలాగే ఇదొక స్లో పేసింగ్ సెకండ్ హాఫ్, మాస్ ఎలిమెంట్స్ చాలా తక్కువ, కాంప్లెక్స్ నరేటివ్. మూవీలో నాకిది చాలా మైనస్ అనిపించిందండి. అలాగే మోహన్ లాల్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కూడానా చాలా తక్కువేనండి. కానీ వీళ్ళిద్దరి సీన్స్ ఉంటాయండి. కొన్ని సీన్స్ ఉంటాయి. మూవీకే హైలైట్ అండి. మొత్తం నలుగురు క్యారెక్టర్సు చాలా ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్సేనండి. అందుకే మల్టీ స్టారర్ మూవీ అయినట్టుందేమో మరి. అందుకే నలుగురు క్యాస్ట్ తీసుకున్నారు. దాదాపు ఫహద్ ఫాసిల్, కుంచుకో బాబన్, మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు మొత్తం నలుగురండి మొత్తం. సో, నలుగురు క్యారెక్టర్స్ హైలైట్. ఇందులోని మెయిన్ క్యారెక్టర్ చాలా హైలైట్ ఎవరైనా ఉన్నారు అంటే ఫహద్ ఫాసిల్ గారి క్యారెక్టర్ హైలైట్ అని చెప్పొచ్చండి. జీవించేశారు. హైలైట్. తన ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్. తర్వాత కుంచుకొని బాబన్ గారిది హైలైట్ క్యారెక్టర్ అనిపించిందండి. తనది కూడా చాలా స్పెషల్ క్యారెక్టర్.
హైలైట్ క్యారెక్టర్ అండి మూవీలోని. మొత్తానికి నా ఒపీనియన్ అయితే ఇదేనండి. సో, నాకన్నా మీరు ముందుగా ఈ మూవీ చూసుంటే మీకెలాగనిపించింది మూవీ అనేది? కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. నాకైతే అబోవ్ యావరేజ్ ఆర్ యావరేజ్ అయితే అనిపించిందండి. నా ఒక్క ఒపీనియన్ బట్టయితే 2/5. మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? అలాగే మన వీడియో నీకు బాగా నచ్చిందా లేదా? అది కూడా నాకు కిందన కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.